హాయ్ హలో నమస్కారం, అందరూ బాగున్నారా? ఈరోజు నేను హైదరాబాద్ పుట్టిన ఊరికి వచ్చాను. ఈ ఊరు ఎక్కడుందంటే బంగారపేట దగ్గరలో ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ హిస్టరీ అంతా ఉంది, సమాధి కూడా ఉంది. రండి, లోపల ఏమేమి ఉంది వెళ్ళి చూసామంట. రండి. బిలీవ్ బ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ బ్రో. హైదరాబాద్ బర్త్ ప్లేస్ బూదికోటೆ, బంగారపేట తాలూకు, కోలార జిల్లా. ఇది కర్ణాటకలో ఉంది. బెంగళూరు నుంచి 100 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఊరు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది లోపల ఏమేమి ఉన్నాయి మనం వెళ్ళి చూస్తాము. రండి. ఈ ఊర్లో నాకు ఒక పరిచయం ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఈ ఊరు ఆయన నన్ను ఇక్కడికి పిలుచుకొని వచ్చాడు. ఈ ప్లేస్ గురించి వివరించాడు. ఆయన పేరు మంజు అనేసి. ఈయన ఈ ప్లేస్ గురించి కొంచెం వివరించాడు, నాకు కన్నడలో వివరించాడు. నేను తెలుగులో అనువాదం చేస్తున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. చాలా పురాతన కాలమైన ఇల్లు ఇది. ఇక్కడుండగానే ఇక్కడ మొక్కున్నందుకే టిప్పు సుల్తాన్ పుట్టాడని కూడా ఒక కథనం ఉంది. ఇక్కడ టెంపుల్ కూడా ఉన్నాయి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఇంకా ఒక టెంపుల్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ సమాధి కూడా ఉంది. వేణుగోపాల స్వామి టెంపుల్ ఇది చూడండి. ఇక్కడ ఉన్నది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. ఇక్కడ రాశారు ఏం టెంపుల్ అనేసి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. చాలా చిన్న విలేజ్ ఇది. చాలా పాతకాలం ఉన్నట్టు బాగుంది ఇక్కడ వెళ్ళడానికి. కొంచెంసేపు మీరు కూర్చోడానికి బాగా ప్రశాంతంగా ఉంది. ఒక చిన్న పార్క్ లాగా ఉంది బాగా. ఈ ప్లేస్ లో ఉయ్యాలలు ఊగేవాళ్ళని ఒక కథనం ఉంది. ఆ బండ ఒక రంధ్రం లాగా ఉంది లోపలికి. పైన నుంచి తాడేసుకుని ఉయ్యాలు ఊగేవారు అనేసి చెప్తారు. అంతా రాళ్ళు, చెట్లు. పైన ఒక టెంపుల్ కూడా ఉందంట. అది మెట్లు కూడా లేవు ఆడ. ఇదే సమాధి హైదరాబాద్ ఇది. బాగానే మెయింటైన్ చేస్తున్నారు, క్లీన్గానే ఉంది. ఏమి ఇక్కడ వాళ్ళు గుర్రాలని కట్టేసుకుండేవారట ఈ ప్లేస్లో. ఇది మాకు తెలిసిన సమాచారం మాత్రమే. ఇందులో మాకు ఎంత నిజమో ఏమో మాకు కూడా తెలియదు. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. పైన కూడా వెళ్ళొచ్చు కొండల మీద, రాళ్ళ మీదుగా. కానీ ఎందుకు, పాములు అవన్నీ ఉంటాయి, జనసంచారం తక్కువ ఉంటుంది కదా ఇక్కడ. అక్కడ పైన కనిపిస్తుంది కదా, పైన ఒక జెండా కనిపిస్తుంది. అక్కడికి ఒక గుడి మాదిరి ఉందన్నమాట. అక్కడ
పూజించినందుకే టిప్పు సుల్తాన్ పుట్టాడని ఒక కథనం ఉంది. ఇక్కడ రాళ్ళు మార్క్ వేశారు చూడండి, ఎయిర్ మార్క్. ఇతను పైకి వెళ్తున్నాడు, కొంతవరకు పైనకి పోయేది వద్దు అని నేను ఆపాను. వాటి వరకు చూపిస్తున్నాడా, అది పైన వెళ్ళొచ్చు, అట్లా వెక్కేసే వెళ్ళాలి, వెంటలేమి ఉండవు. ఇలా అనుకున్న వాళ్ళు, ధైర్యం ఉన్న వాళ్ళు, పాములు ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు, మెళ్ళో వేసుకుని తిరుగుతాను అనేవాళ్ళు వెళ్ళొచ్చు. మాకు భయం వేసి కిందకు వచ్చేసాము. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మీరు కోలార్ డిస్టిక్ వచ్చినప్పుడు, బంగారుపేట దగ్గరలో ఉన్నప్పుడు ఈ ప్లేస్ని సందర్శించండి. ఈ ఊరి పేరు బూదికోటే. కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూసి అలాగే వెళ్ళిపోకండి. రండి, మళ్ళీ ఇంకా కొంచెం ఏమేమి ఉన్నాయి చూద్దామంట. వర్షాలు లేవు, అందుకోసమే గ్రీనరీ తక్కువ ఉంది. వర్షాలు ఉంటే చాలా బాగుంటుంది ప్లేస్. గ్రీనరీ చూడండి, చాలా ఎండిపోయినట్టుగా ఉంది, అయినా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. చాలా బాగుంది ప్లేస్ ఇది, నాకు భలే నచ్చేసింది. చాలా హిస్టరీ ఉన్న ప్లేస్ ఇది, చరిత్ర కలిగిన ప్లేస్ ఇది. మిస్ చేసుకోకండి, తప్పకుండా ఈ ప్లేస్ని సందర్శించండి. ఇక్కడికి దగ్గరలోనే డ్యామ్ కూడా ఉన్నాయి, ఆ డ్యామ్ను కూడా చూడొచ్చు మీరు. మా వీడియోస్లో ఆ డ్యామ్ కూడా మేము చూపిస్తాము. ఇవన్నీ నీళ్లు పైన నుంచి వస్తుండేవట ముందు, ఇప్పుడు వర్షాలు లేక రాలేదు. ఆంజనేయ స్వామి చూడండి, చాలా బ్యూటిఫుల్గా చెక్కారు. ఆ బండ మీదనే అలాగే చెక్కారు. ఇది లేటెస్ట్ టైంలోనే చేసింది, ఈ మధ్య కాలంలోనే చేసినట్టున్నారు, చాలా ఏళ్ళు ఏం కాలేదు. బాగుంది, ఆ రాయి మీదనే అలాగే చెక్కారన్నమాట, బాగుంది. ఇవన్నీ కొన్ని మెయింటైన్ చేస్తున్నారు, కొందరు అప్పుడప్పుడు వచ్చి కొంతమంది పూజలు అలాంటివన్నీ చేస్తుంటారు. బట్ చాలా బిజీ ఏరియా ఏం కాదు, జనాలు ఉంటారు, అంటే తక్కువ మంది ఉంటారు. చూడవలసిన ప్లేస్ ఇది. విలేజ్లో ఉండడం వల్ల ఇలా రద్దీగా తక్కువగా ఉంటుంది, రద్దీ తక్కువగా ఉంటుంది. ఇదే కొంచెం టౌన్లో ఉండింటే కొంచెం టూరిస్ట్ ప్లేస్ లాగా అయ్యేది. ఈ టూరిస్ట్ ప్లేస్ ఏం కాదు, ఒక ఊర్లో మధ్యలో ఉంది ఇది, ఒక విలేజ్, ఒక పంచాయతీ అనుకుంటా. ఈ బండని చూడండి, ఈ రాయి, అది అప్పట్లో రాళ్ళు ఇలా చేత్తో వెత్తేవాళ్ళు కదా, అలాంటి రాయి లాగా ఉంది. దాన్ని ఏదో పెయింట్ చేశారు, దాని మీద ఆర్ట్ ఏదో వేశారు, దానికి కూడా అలా షోగా పెట్టారు. వచ్చేసాము. చూడండి, ఇక్కడ ఎంట్రీలో రాశారు ఇది బర్త్ ప్లేస్ అనేసి. ఇది ఎంట్రీ ప్లేస్, ఇది మనం ఫస్ట్ టైం చూసాము. ఇది ఈ వీడియో మీకు ఇష్టమైతే చూసి అలాగే వెళ్ళిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా పేరు శివకుమార్.